జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో ఇటీవల కాలంలో మొదలుపెట్టిన ఎనర్జీవో ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ 47 ఎకరాల ఇసుక రఘుదేవపురం గ్రామ ట్రాక్టర్ల డంపింగ్ చేసేందుకు అవకాశం కల్పించాలని రఘుదేవపురం ఇసుక ర్యాంప్ నందు స్థానిక ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు ఓనర్లు నిరసన చేపట్టారు. దాంతో ఇసుక యాజమాన్యం స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తెలిపి స్థానిక ఇసుక ట్రాక్టర్ల యాజమానులకు న్యాయం చేస్తామని అన్నారు. దాంతో ఇసుక ట్రాక్టర్ల యాజమానులు నిరసన సద్దుమణిగింది. పై పొలాలు పాదులు గీదులు అట్లా పక్కన మళ్ళీ నేను చూపించాను పులుగులు ట్రాక్టర్ ఓనర్లకు డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి. 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 ఈ 4 సంవత్సరాల నుంచి ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన గారు వచ్చిన కాడి నుంచి మాకు ఇక్కడ ఇసుక ర్యాంపులు జగన్ గారు ర్యాంపులు నడలేదండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి ఇది ఉత్తు ఇసుక ప్రతి ఊరు కూడా వంగలపూడి, కాటారం, పేట అన్ని ఊళ్ళో కూడా ఇసుక ర్యాంపులు నడుస్తున్నాయి, తాటలు తోలుతున్నాయి. అందరికీ కూడా తాటలు పని కలిగి ఉందండి. మా ఊరు ఒక్క ఊరే మాకు ఇక్కడ గవర్నమెంట్ ర్యాంప్ వచ్చింది, తోలుతున్నారు, కానీ లారీలతో తోలుతున్నారు. తాటలకు అయితే తోలనిస్తలేదండి. దాని గురించి మేమందరూ కూడా మాకు ఏమైనా ఉపాధి కలిగించమని మేమందరూ కోరుతున్నాం. అది చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళి మాకు తొందరగా మాకు ఉపాధి కల్పించమని కోరుతున్నామండి. మాది రఘుదేవపురం గ్రామం అండి. నా పేరు వంశీ ప్రకాష్. రఘుదేవపురం గ్రామంలో ఉన్నటువంటి ఇసుక ర్యాంపు ప్రైవేట్ ర్యాంప్ అండి. అది గవర్నమెంట్కి ఇదివరకు ఎప్పుడు ఏ గవర్నమెంట్లో ఇదేదండి. ఇక్కడ
ఏ గవర్నమెంట్ ఉన్నా డంపింగ్ అనేది ఉండేది. ఆ డంపింగ్ ఈ సంవత్సరం వేరే వాళ్ళు మిషన్ల ద్వారా బయటికి తోలుకెళ్తున్నారు. మాకు ట్రాక్టర్లకు ఉపాధి కావాలని ఇక్కడ కోరుకుంటున్నామండి. ఎప్పుడు కానీ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ డంపింగే ఉంటుందండి. ఆ డంపింగ్ ద్వారా బయటికి మేము తోలితే మా దగ్గర నుంచి లారీలు వాళ్ళు గవర్నమెంట్ పట్టుకెళ్ళిపోయేది. ఈ రేవులో ఎప్పుడు కూడా మిషన్ తోలకాలు లేవండి. ఈ సంవత్సరం మిషన్ తోలకాలు పెట్టారు. దీనివల్ల మాకు ఉపాధి కోల్పోతున్నామండి. లారీ డైరెక్ట్గా లోడ్ చేసుకొని తీసుకెళ్తున్నారండి. దీని గురించి డంపింగ్ తోలుతామని చెప్పి 80 ట్రాక్టర్లు ఉన్నాయండి. దాని మీదనే బతుకు తెరువు ఇక్కడ. వాళ్ళ డంపింగ్ మేమే తోలుతాం అంటుంటే కాదు, మేము లారీలతో తోలుకుంటాం, మీకు దాంట్లో వద్దు అని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. దాని గురించి మేము మాట్లాడుతున్నాం. గత 2018-19లో మేము ట్రాక్టర్ డంపింగ్ చేసేవాళ్ళం. వాళ్ళు ఇక్కడ నుంచి లారీల మీద వేసుకెళ్ళేవారు. ఇప్పుడేమో డైరెక్ట్గా నదీ గర్భంలో లారీ గర్భం నుంచి పట్టుకెళ్ళిపోతాం. దింపేసుకుని మాకు పని లేకుండా చేసి నైట్ తోలేసారు కూడా లారీలు నదీ గర్భంలో రాత్రి 100 లారీలు వెళ్ళండి. ఇప్పుడు కూడా వెళ్తానే ఉన్నాయి. కాకపోతే మేము వచ్చి ఇప్పుడు మేము అడ్డుకుని మాకేమైనా పని కల్పించమని మేము అడ్డుకున్నాం. అధికారులు ఎవరు కూడా ఇక్కడ ఎవరు స్పందించలేదు. మాకు అర్జెంటుగా స్పందించి 50 టార్లు ఉంటే 250 మంది మనుషులు కూడా బతికిపోరు. ఇలా ఎవరికి లేకుండా మిషన్ దింపేసుకుని లారీతో డైరెక్ట్గా తోలేసుకున్నారు. 250 మంది వాళ్ళు టార్లు వానర్లు 50-60 మంది డ్రైవర్లు వీళ్ళందరూ బతికిపోడు. ఇలా అదేమీ లేకుండా డైరెక్ట్గా మిషన్ దింపేసుకుని లారీలో లోడ్ చేస్తున్నారు నదీ గర్భంలో. మాది రఘుదేవపురం గ్రామం. రఘుదేవపురం ఇసుక ర్యాంప్లో గత 5 సంవత్సరాల నుంచి ఇసుక తోలకలు ఏమీ లేవు. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు ఇసుక ఫ్రీగా దొరుకుతుందని ఆశించాం. అయితే ఇప్పుడు ఏమైందంటే మాకు ఇసుక ర్యాంప్ వచ్చింది కానీ ఇసుక తోలుకోవడానికి లేకుండా పోయింది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఇటు ర్యాంప్ ఇచ్చి డైరెక్ట్గా మిషన్ లోడింగ్ అండ్ నదీ గర్భంలోనే డైరెక్ట్ మిషన్లతోటి లారీలతోటి తోలుకుని పట్టుకుపోయేలాగా అవకాశం ఇచ్చింది. ఇటు మాకు 80 ట్రాక్టర్లు ఉన్నాయి ఈ రఘుదేవపురం గ్రామంలో. ఈ 80 ట్రాక్టర్లో కూడా ఏ ఉపాధి లేకుండా ఖాళీగా ఉంటుంది. 80 కుటుంబాలు కూడా నష్టపోతున్నాయి. దాని మీద ఏంటంటే గవర్నమెంట్ మాకు ఈ డంపింగ్ యార్డ్ ఇటు జనంతో తోలుకుండేలాగా గది అర్భంలోంచి బయటికి తెచ్చి పోసేలాగా మాకు అవకాశం కల్పించవలసిందిగా కోరుకుంటాం. ర్యాంప్ మొదలైన కానీ ఇక్కడ ర్యాంప్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి జంపింగేనండి. కాబట్టి ఇవాళ మళ్ళీ ఇలా లారీలని పెట్టారు. అదే ఏ ఊరు వెళ్ళినా రానెత్తలేదు. చంద్రబాబు గారు ఏమో ఫ్రీ చేసుకున్నారు. ముగ్గల వాళ్ళు దిగనెత్తలేదు. ఎక్కడికక్కడ తోలుకుంటున్నారు. మమ్మల్ని ఎక్కడికి రానెత్తలేదు. మాకు తక్షణం ఏదో ఒక దారి పెట్టాలండి. ఈ సమస్య ఏదైతే ఉందో ఈ రఘుదేవపురం గ్రామంలో దీని మీద వెంటనే ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు గారు, మిగతా ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరూ తక్షణమే స్పందించాలని కోరుకుంటున్నాం.